ప్రస్తుతం హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడు బడా గణేశుడు దగ్గర అయితే ఉన్నాం. 1954 నుండి అయితే ఇక్కడ అయితే ఎంతో ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. అయితే 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల ఎత్తులో అయితే ఈసారి అయితే శ్రీ సప్తముఖ మహాగణపతిగా అయితే దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం ఎక్కడెక్కడి నుండో అయితే ప్రజలైతే చాలా మంది వస్తుంటారు, తండోపతండాలుగా అయితే వస్తున్నారు. ఈ రోజు మొదటి రోజు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి పూజ అయితే చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా పూజను అయితే చేయనున్నారు. అదే విధంగా గవర్నర్ కూడా మధ్యాహ్నం 3 గంటలకి గవర్నర్ కూడా వచ్చి ఇక్కడ గవర్నర్ చేతుల మీద కూడా ఒక పూజ అయితే జరగనుంది. అయితే ఇప్పుడు ఈసారి అయితే శ్రీ సప్తముఖ మహాగణపతిగా అయితే దర్శనం ఇవ్వనున్నారు. 7 తలలతో 14 చేతులతో. అదే విధంగా మన గణేశుడికి రైట్ సైడ్ చూసుకుంటే గనక ఈసారి గణేశుడికి రైట్ సైడ్ చూసుకుంటే కనుక స్వయంగా బాలరాముడు ఏ విధంగా అయితే ఉంటాడో అయోధ్యలో, అదే విధంగా ఇక్కడైతే విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక రాహువు కేతువుని అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా మనం పూర్తిగా రైట్ సైడ్ చూసుకుంటే కనుక శివ పార్వతుల కళ్యాణం. అదే విధంగా లెఫ్ట్ సైడ్ అయితే తండోపతండాలుగా అయితే రావడం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఎంతో మంది కోలాలేస్తూ ఇలా దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడ అయితే మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చినాం? జనగాం నుంచి వచ్చిరా? ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి? మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం. చాలా ట్రెడిషనల్ గా చాలా బాగా రెడీ చేసుకుని కింద పడడం మీకు అసలు బ్యాలెన్స్ ఆగుతుంది. మేము ట్రైనింగ్ తీసుకున్నాం 3 నెలలు ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని ఆడతాం. మాకు ఇట్లా వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా ఉంది ఈసారి, బాగుంది, మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా అంటే ఎక్కడెక్కడి నుండో అయితే తండోపతండాలుగా అయితే జనాలు అయితే చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. అంటే ఇలా మళ్ళీ పొలాలు సెలబ్రేషన్ కానివ్వండి. అదే విధంగా ఇక్కడ మనం ప్రజలను కూడా చూడొచ్చు. ఒక క్యూ గురించి మాట్లాడుకుంటే గనక ఇటు సైడ్ వచ్చేసి మనకి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుండి క్యూ లైన్స్ అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా 300 నుండి 500 పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి అయితే ఉన్నారు. అదే విధంగా మనకి సీసీ కెమెరాలు అదే విధంగా తాగడానికి మంచినీరు, ఇలా ప్రతి ఒక్కటి సహకారం అయితే ప్రతి ఒక్కటైతే ఇక్కడైతే హెల్పింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా పెట్టడం అయితే జరిగింది. అందరూ ఇక్కడైతే దర్శనం చాలా ఖైరతాబాద్ గణేశుడు అంటేనే 1954 నుండే చాలా ఫేమస్. ఆయన ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఎక్కడెక్కడి నుండో ఆయన మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, చాలా ఎన్నో రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు దగ్గరికి అయితే చాలా మంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడవచ్చు ఒక క్యూ కూడా రెండు క్యూలు కూడా ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఎంతో మంది తండోపతండాలుగా అయితే ప్రజలైతే రావడం అయితే జరుగుతుంది ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి. అయితే ఈ రోజు మొదటి రోజు కావడంతో ఇంకా చాలా మంది వస్తున్నారు. 9 రోజులు ఎంతో మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు. మనం బడా గణేష్ ఒకసారి మళ్ళీ బడా గణేష్ ను కూడా చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నారో. సో 70 సంవత్సరాలు కావడంతో ఈసారి 70 అడుగులు గణేశుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ గణేశుడు అయితే ఎంత బాగా తయారు చేశారో చూడొచ్చు. ఒకసారి మనం గణేశుడు ఈసారి ఏ విధంగా తయారు చేశారో మాట్లాడుకుంటే గనక 7 తలలతో అదే విధంగా 14 చేతులతో ఆయన అదే విధంగా మనకి పైన కూడా చూసుకున్నట్లయితే గనక 5 తలల పడగతో ఇలా అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. సో జనాలను కూడా మనం చూడొచ్చు. అదే విధంగా తాగడానికి నీరు కూడా అక్కడ అయితే పెట్టారు. అదే విధంగా ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి, ఇలా చక్కెరచ్చి పడిపోతూ ఉంటారు కదా, వారి కోసం అయితే అంబులెన్స్ అదే విధంగా మెడికల్ కిట్ అంటే ఇలాంటివి కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. అండ్ పోలీస్ సిబ్బంది కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. సో పూజలు అయితే నైట్ 1-2 నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. అదే విధంగా 9 రోజులు ఇదే బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ మళ్ళీ ఎక్కడెక్కడి నుండో ఇలా కోలలు ఆడడానికి కానివ్వండి, ఇలా ఎక్కడెక్కడి నుండో అయితే చాలా మంది అయితే వస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళు వచ్చేసి అయితే జనగం నుండి కూడా వచ్చినట్లయితే మనకైతే కనిపిస్తుంది. సో ఇలా చాలా మంది అయితే వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది. మేము దిల్సుఖ్నగర్ నుంచి వచ్చామన్నా. ప్రతి ఇయర్ కాదన్నా, మాది ప్రాపర్ వైజాగ్. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం. సో ఇక్కడ ఖైరతాబాద్ చాలా ఫేమస్ కదా, ఇక్కడ ప్రతి ఇయర్ బాగా చేస్తారు. సో అందుకు వచ్చామన్నా. ఎట్లా అనిపిస్తుంది మరి ఈసారి?
చాలా బాగుందన్న, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇంకా ఎక్కడైనా వినాయక చవితి బాగా చేస్తారు, ఇక్కడైతే చాలా బాగా చేస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, సో చాలా చాలా సంతోషంగా ఉంది. రష్ ఎలా ఉంది ఆ రష్ ఎలా రష్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు లోపల దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ మెట్రో వరకు ఉంది రష్, మెట్రో వరకు లైన్స్ ఉన్నాయి ఫుల్ గా. మేము దాటుకొని చాలా చాలా టైం పట్టింది ఇక్కడ రావడానికి. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు సీఎం గా వచ్చారు, చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది, అందరు కలిసి కట్టి ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చాక చాలా బాగా చేస్తున్నారు. ఇది Thank you. మీ దగ్గర పెడుతున్నారా వినాయకుడు? మా వైజాగ్ లో పెడతారు, గాజువాక లో చాలా బాగా చేస్తారు. అక్కడ బాగా చేస్తారు అన్న, గాజువాకలో కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇదైతే బాగా ఫేమస్, అది కూడా ఫేమస్ అన్న, కానీ ఇక్కడ బాగా ఫేమస్ ఇది. సో చూసారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అయితే రావడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా పూజ అయితే చేయడం అయితే జరిగింది. అదే విధంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి, అదే విధంగా పొన్నం ప్రభాకర్, అదే విధంగా మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇక్కడికైతే విజిట్ కావడం అయితే జరిగింది. చూస్తున్నాం కదా, ప్రజలు అయితే తండోపతండాలుగా అయితే రావడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మనము గణేశుడిని చూసుకుంటే కనుక ఖైరతాబాద్ గణేశుడు ఈసారి శ్రీ సప్తముఖ గణపతిగా అయితే దర్శనం ఇవ్వనున్నారు. అదే విధంగా పక్కన మనము గణేశుడికి పక్కన చూసుకున్నట్లయితే కనుక కింద రైట్ సైడ్ లో స్వయంగా అయోధ్యలో ఏ విధంగా అయితే ఉంటాడో సేమ్ అదే విధంగా మన అయోధ్య బాలరాముడు కూడా ఇక్కడ దర్శనం ఇవ్వనున్నాడు. పక్కన లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కనుక రాహువు కేతువు కూడా ఉన్నారు. అదే విధంగా శివ పార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం అయితే చేయనున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా శివ పార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం కూడా ఇక్కడైతే దర్శనం ఇవ్వనున్నారు. ఎంతో మంది తండోపతండాలుగా అయితే ఇస్తున్నారు. అదే విధంగా సెలబ్రేషన్స్ కూడా చూడొచ్చు. పొలాలు వేయడం కానివ్వండి, బోనాలు తీయడం కానివ్వండి, అదే విధంగా డోలు కొట్టడం కానివ్వండి, ఇలా ఎంతో అయితే వస్తున్నారు. మనం ఇక్కడ ప్రజలను కూడా చూడొచ్చు. తండోపతండ ఒక క్యూ అయితే నిర్మించారు, ఒక క్యూ కూడా. అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా, చాలా పోలీస్ సిబ్బంది అయితే ఉంది. 300 నుంచి 500కు పైగా పోలీస్ సిబ్బంది అయితే ఉంది. అదే విధంగా తాగడానికి మంచినీరు కానివ్వండి, అదే విధంగా ఎవరైనా పడిపోవడం కానివ్వండి, ఇలా పడిపోతూ ఉంటారు కాబట్టి, చక్కెర వచ్చి ఇలా అంటే కళ్ళు తిరిగి పడిపోతుంటారు కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అంటే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ప్రజలను కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అయితే మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చినా? తెలుగు హిందీ నై తెలుగు మేము మణికొండ. ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చినా? మాది పల్నాడు. అంత దూరం నుంచి వచ్చా? మామూలుగా ఇక్కడ ఉంటాను, మామూలుగా చూడటానికి, కానీ ప్రతిసారి ఎప్పుడో ఒకసారి చూద్దాం అనుకున్నా, ఇప్పుడు వచ్చి కుదిరింది. రష్ ఎలా ఉంది? ఫుల్ గా ఉంది. సీఎం రావత్ ఇంకా బాగుండేది. పల్నాడులో అనే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. మరీ ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉంటది కదా, ఫస్ట్ టైం చూడటానికి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చినా? బంజారీల్స్ వచ్చి బాగుంది. ఇప్పుడు లైన్ లో ఉన్నాం కదా, బాగుంది, చాలా బాగుంది. రష్ ఎలా ఉన్నారు? రష్ ఫుల్ గా ఉంది. రష్ ఎలా అనిపిస్తుంది మరి ఈసారి ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? లేదు, మాది ఆంధ్ర ఇయర్ వచ్చింది. ఆంధ్ర నుంచి వచ్చారా? అవును ఆంధ్ర నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వచ్చారా? అవును అంత దూరం నుండి వచ్చారా? అవును. ఎలా అనిపిస్తుంది? ఇంకా దర్శనం చేసుకో, లైన్ లో ఉన్నాం కదా. ఫస్ట్ టైం అన్న చూసాను, చాలాసార్లు చూసాను, మాలో వచ్చాను. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మన బడా గణేష్, ఖైరతాబాద్ బడా గణేష్ అయితే చూస్తున్నాం కదా. ఈసారి అయితే ఏ విధంగా అయితే దర్శనం శ్రీ సప్తముఖ మహాగణపతిగా అయితే దర్శనం ఇవ్వనున్నారు. అదే విధంగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ సైడ్ కు చూసుకున్నట్లయితే కనుక రాహు కేతువు సైడ్ చూసుకున్నట్లయితే కనుక పైన చూసుకున్నట్లయితే 7 తలలతో 14 చేతులతో అయితే దర్శనం ఇవ్వనున్నారు. అదే విధంగా పైన పాము పడగలతో అయితే దర్శనం ఇటు స్వయంగా బాలరాముడి, అయోధ్య బాలరాముడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా దర్శనం ఇవ్వనున్నారు. అదే విధంగా రాహు కేతువు, ఇటు మనం గణేశుడికి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కనుక రాహు కేతువు అయితే ఉన్నారు. అదే విధంగా శివ పార్వతుల కళ్యాణం, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక శివ పార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ
దర్శనం ఇవ్వనున్నారు. అదే విధంగా అటు సైడ్ మనం పూర్తిగా రైట్ సైడ్ చూసుకుంటే గనుక శ్రీనివాస కళ్యాణం కూడా దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఎంతో మంది తండోపతండాలుగా అయితే జనాలు అయితే చాలా మంది వస్తున్నారు. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే ఇక్కడికైతే తండోపతండాలుగా భక్తులు అయితే చాలా మంది వస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం అయితే చేస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా అందరికి ప్రతి ఒక్కరికి చూడొచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇట్లా సోర్సింగ్ కూడా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అదే విధంగా మనం ఇక్కడ ప్రజలను కూడా ఒక క్యూ లైన్ ఏదో అయితే ఏర్పాటు చేసి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుండి అక్కడి నుండి అయితే ఏర్పాటు పనులు మస్తు జబర్దస్త్ గా జరుగుతున్నాయి. మంచిగా ఏమంటారు, మంచి వాతావరణం నడుస్తుంది. మంచి జోష్ లో ఉన్నారు. ఎలా అసలు మామూలు లేదు. 15 రోజులు ఎట్లా వెళ్ళిపో మాకే అర్థం కాదు. మస్తు ఉంటది. ఇక ఎలా అంటే మంచిగా ఉంటది అన్న. లక్షల మంది పబ్లిక్ వస్తుంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ గణేష్ దగ్గర రావడం అంటే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మొదటి రోజు కదా మీకు అంటే మళ్ళీ ఒక 1 year తర్వాత రావడం అయితే జరిగింది. ప్రతి ఇయర్ అయితే మనం ఎంతో ఎంజాయ్ చేస్తాం. నిమజ్జనం వరకు ఎంతో ఎంజాయ్ చేస్తాం. మన ఇంట్లో ఒక వ్యక్తి లాగా ఎలా చాలా హ్యాపీగా ఉంటది అన్న. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం వస్తుంది కదా. మేము గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మన ఇక్కడ. మాకు చాలా మంచి సంతోషంగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మీరు మానవిక ఆనంద్ ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చాను అండ్ చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇక్కడ వచ్చినందుకు. ఐ వుడ్ ఆస్క్ మీరందరూ కూడా ఈ 9 రోజులు 12 రోజుల్లో మీరు కూడా ఒక్క రోజు వచ్చి దేవుడి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ నాకు ఇక్కడ ఓం గం గణపతే నమః అనే ఒక శ్లోకాన్ని జపించడానికి అవకాశం కలిగింది. సో నేను అదొక రికార్డింగ్ చేసి వీళ్ళకి ఇచ్చాను అనమాట. సో వీళ్ళు దాన్ని ప్లే చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా నాకు ఇక్కడ ఒక పాట పాడడానికి అవకాశం దొరికింది. అండ్ మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీఎం గారు యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడం మొదటి రోజే మరి పొద్దున వచ్చి మీరు కూడా అందరూ రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఫస్ట్ డే రావడం టీవీలో చూస్తూ ఉంటాం. రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇంత పెద్ద 70 అడుగులు చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిది గద్వాల నుంచి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. చూసిన